హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా గైస్. ఇవాళ మినీ వ్లాగ్లో అయితే మనం రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చూసుకుందాం వచ్చేయండి. ముందుగా రోజ్మెరీని అయితే క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. నేనైతే లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసి మంచిగా వాష్ చేసి నేను ఆరపెట్టి పక్కన పెట్టాను. తర్వాత మనం ఆయిల్ బాయిలింగ్ కోసం కడాయి పెట్టుకోవాలి. నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు బాయిల్ చేశాను అనమాట ఆయిల్. చూడండి, కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. ఈ ఆయిల్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి గాయస్. హై ఫ్లేమ్ పెడితే ఏమంటే ఈ లీవ్స్ వేస్తాం కదా, అవన్నీ ముందుగానే మాడిపోతాయి అన్నమాట. అందుకని స్లోగా కుక్ చేసుకోవాలి. ఒక 30-40 మినిట్స్ వరకు పడుతుంది ఈ ఆయిల్ ప్రిపేర్ అవ్వడం కోసం. తర్వాత ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇలా రోజ్మెరీని కూడా యాడ్ చేసేయండి. తర్వాత కొన్ని క్లోవ్స్, కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి. వీటి వల్ల కూడా మన హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అండ్ అలాగే మనకి డాండ్రఫ్ తగ్గుతుంది, మన హెయిర్ షైనీగా అవుతుంది అనమాట. నేనైతే చాలా డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేశాను. ఈ ఆయిల్ నేను 1 మంత్ నుండి యూజ్ చేస్తున్నా గైస్. నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది అంతే. లాస్ట్ మంత్లో నేను ఇది ప్రిపేర్ చేసుకున్నా. చూడండి, ఇలా ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అవుతుంది ఆయిల్. మంచిగా ఇలా ఒక్కొక్కసారి కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి. తర్వాత చూసారా, ఈ కలర్లోకి వచ్చింది అంటే రెడీ అయిపోయినట్టే ఆయిల్. మంచిగా కూల్ అయిపోయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి బాటిల్లో యాడ్ చేసేసుకోవడమే. నేనైతే చాలా డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేశాను. హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ అలాగే డాండ్రఫ్ తగ్గింది. హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది గాయస్ ఈ ఆయిల్ యూస్ చేసిన తర్వాత. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట బోల్డ్ అని మనీ పెట్టి కొనుక్కునే కంటే మనం ఓన్గా చేసుకొని ఇలా మనం యూజ్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు రోజ్మెరీ డ్రైవ్ దొరుకుతాయి ఆన్లైన్లో, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ నచ్చితే లైక్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.